అందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. నిన్నటి పొడుపు ప్రశ్న: మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు, ఏమిటది? సమాధానం: తేనె పట్టు. ఈరోజు పొడుపు కథ. ఆకాశమంతా అల్లుకురాగా, కడివెడు నీరు కారుకురాగా, అందులో ఒక రాజు ఆడుతూ ఉంటాడు, ఏమిటది? మరొక్కసారి: ఆకాశమంతా అల్లుకురాగా, కడివెడు నీరు కారుకురాగా, అందులో ఒక రాజు ఆడుతూ ఉంటాడు, ఏమిటది? సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు మన కథ గురువుగారి ఆంతర్యం. వైశాలి దేశపు రాజు చిత్రగుప్తుడు మంచి పరిపాలనా దక్షుడు. ఆయన తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడేవాడు. కానీ చిత్రగుప్తునికి సంతానం కలుగకపోవడంతో క్రమంగా రాజ్య వ్యవహారాల పట్ల ఆయనకు ఆసక్తి తగ్గుతూ వచ్చింది. రాజభక్తుడైన మంత్రి సునందునికి ఇది ఉచితంగా తోచలేదు. ఎందుకంటే రాజు అలసత్వం చూపితే శత్రువులు బలపడి రాజ్యం అచిరకాలంలోనే చేయి జారిపోతుంది. అందుకే సునందుడు కులగురువు పరమానందుల వారి ఆశ్రమానికి వెళ్ళి రాజుగారికి సంతానం కలిగేందుకు ఏదైనా మార్గం సూచించమని వారిని వేడుకున్నాడు. పరమానందుల వారు చిత్రగుప్తుడు పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పక సంతానం కలుగుతుందని సలహా చెప్పారు. చిత్రగుప్తుడు ఆయన సలహాను అనుసరించి దేశ విదేశాల నుండి ఋత్విక్కులను రప్పించి వారి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేశాడు. రాజుగారికి ఏడాది తిరగకుండానే కవల పిల్లలు ఉదయించారు. వారికి గురువుగారి చేతనే జయ విజయులని నామకరణం చేయించాడు చిత్రగుప్తుడు. రాజుగారితో పాటు మంత్రి సునందునికి పుత్రజననం అయింది. తన కుమారునికి సుబుద్ధి అని పేరు పెట్టుకున్నాడు సునందుడు. కొంతకాలం తర్వాత ముగ్గురిని విద్యాబుద్ధులకై పరమానందుల వారి ఆశ్రమానికి పంపించారు. సుబుద్ధి వినయంగా విద్యనార్జించేవాడు. జయ విజయులు పోటీ పడి ఎంతో ఉత్సాహంతో గురువుగారి వద్ద అన్ని విద్యలను నేర్చుకున్నారు. శౌర్య పరాక్రమాల్లోనూ ఆలోచన విధానంలోనూ జయ విజయులు అంచనాలకు మించే ఉండేవారు తప్ప వెనక్కు తగ్గేవారు కాదు. వారి విద్యార్జన పూర్తవుతున్న సమయానికి మంత్రి సునందుడు రాత్రికి రాత్రి రహస్యంగా పరమానందుల వారిని కలుసుకుని రాజుగారి విన్నపాన్ని వినిపించి వెళ్ళిపోయాడు. పరమానందుల వారు మరుసటి దినం ముగ్గురు యువకులను పిలిచి తాను వారికి ఒక పోటీ పరీక్ష పెడుతున్నట్టుగా ప్రకటించారు. తాను తలపెట్టిన ఒక మహిమాన్వితమైన యాగానికి ప్రారంభంలో ప్రతిష్ఠించవలసిన 3 విగ్రహాలను తయారు చేయమని గ్రామానికి పశ్చిమ దిశలో నివాసం ఉండే ఒక శిల్పికి ఇంతకు ముందే సూచించానని, అతను తయారు చేసి ఉంచిన విగ్రహాలను ఎటువంటి నష్టము కలగకుండా భద్రంగా తీసుకుని మరుసటి రోజు అపరాహ్న సమయంలోగా ముహూర్తం మించిపోకుండా ఆశ్రమానికి చేరుకోవలసిందిగా ఆదేశించారు. ఇంత చదువు చదివి ఇదేం పరీక్ష అనుకున్నాడు జయుడు. గురువుగారి ఆంతర్యం ఆచరిస్తే గానీ అర్థం కాదనుకున్నాడు విజయుడు. సుబుద్ధి మాత్రం ఆలోచనలో పడ్డాడు. గురువుగారి ఆదేశాన్ని శిరసావహిస్తూ జయ విజయులు సుబుద్ధి ఎంతో ఉత్సాహంగా శిల్పి ఉన్న గ్రామానికి బయలుదేరారు. వారు గ్రామం చేరేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది. ఇంకా తప్పనిసరిగా వారు అక్కడ విశ్రమించాల్సి వచ్చింది. మరునాడు తెల్లవారుజాముకు కాస్త ముందుగానే ముగ్గురు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా హఠాత్తుగా వారిని బందిపోటు దొంగలు చుట్టుముట్టారు. వారిని ఎదుర్కొనకుండా ముందుకు కదిలిపోవటం అవమానంగా భావించిన జయుడు వెంటనే కత్తి దూశాడు. విజయుడు కూడా వారికి సాయం వెళ్ళబోతుండగా సుబుద్ధి లక్ష్యాన్ని గుర్తు చేశాడు. గురువుగారు నిర్దేశించిన శిల్పిని కలుసుకోవాలంటే మనలో కనీసం ఒక్కరైనా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరకపోతే లక్ష్యం నెరవేరదు. నేను ఇక్కడే ఉండి జయునికి సాయం చేస్తాను, తమరు ముందుకు సాగిపోండి అన్నాడు సుబుద్ధుడు. విజయుడు పశ్చిమ దిశ వైపు వేగంగా కదిలాడు. ఇక్కడ జయుడు తన పరాక్రమంతో సుబుద్ధి సహకారంతో దొంగలను తరిమికొట్టాడు. అదంతా కళ్ళారా చూసిన
గ్రామస్తులు అతని పరాక్రమాన్ని పొగుడుతూ సన్మానించేందుకు సన్నాహాలు చేస్తుంటే జయుని భుజాలు ఆనందంతో పొంగిపోయాయి. కానీ సుబుద్ధి గురువుగారి ఆదేశాన్ని గుర్తు చేశాడు. జయుడు వాస్తవంలోకి వచ్చి సుబుద్ధితో కలిసి పయనమయ్యాడు. ఈలోగా విజయుడు గురువుగారు చెప్పిన శిల్పిని కలుసుకొని 3 విగ్రహాలను అతి భద్రంగా పట్టుకుని మార్గమధ్యంలోనే సుబుద్ధి జయులను కలుసుకున్నాడు. ఎవరి విగ్రహాలు వారు అందుకున్నారు. అయితే అప్పటికే గురువుగారు చెప్పిన ముహూర్తపు గడువు దగ్గరైపోతుండేసరికి ముగ్గురు వేగం పెంచారు. వాళ్ళు వస్తున్న దారిలో 4 పిల్లలు కూడి ఆనందంగా ఆటలాడుకుంటున్నారు. ఇంతలో అనుకోకుండా ఎక్కడి నుంచో బలమైన గుర్రాలను పూంచిన ఒక రథం వేగంగా రావటం కనిపించింది. అదే వేగంతో వస్తే అక్కడ ఆదమరిచి ఆడుకుంటున్న పిల్లలు దాని కింద పడి నలిగిపోవటం ఖాయం. జయుని దృష్టిలో పోటీలో నెగ్గడం మీదనే ఉంది. ఒకరిద్దరు చిన్నపిల్లల ప్రాణాల కంటే గురువుగారికి సమయానికి విగ్రహం అందజేయడమే ప్రధానంగా భావించి చేతిలోని విగ్రహంతో అతడు వేగంగా ముందుకు వదిలిపోయాడు. సుబుద్ధి మాత్రం ఆగలేదు గాని విజయుని వైపు సానుకూలంగా చూసి విగ్రహంతో కదిలిపోయాడు. అక్కడ ఆడుకుంటున్న వారిలో 3 పెద్ద పిల్లలు రథాన్ని చూసి కంగారు పడినా పక్కకి దొర్లి వెంట్రుక వాసులో తప్పించుకున్నారు. ఒక చిన్నపిల్ల మాత్రం బెంబేలెత్తిపోయి ఏం చేయాలో తోచక గట్టిగా ఏడుపు లంకించుకుంది. విజయుని ముందు 2 అవకాశాలు: పాప ప్రాణం, విగ్రహం భద్రత. పాపను తప్పించాలి అంటే విగ్రహాన్ని కిందికి వదిలిపెట్టక తప్పదు. దెబ్బతిన్న విగ్రహం ప్రతిష్టకు పనికిరాదు. గురువుగారి ఆదేశాన్ని ఉల్లంఘించి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. క్షణకాలం కూడా ఆలోచించడం లేదు విజయుడు. విగ్రహాన్ని అక్కడే జారవిడిచి ముందుకు దూకి పాపను రథచక్రాల కింద నలిగిపోకుండా కాపాడగలిగాడు. అయితే విగ్రహం చెయ్యి విరిగి అతని కష్టమంతా కళ్ళ ముందే కరిగిపోయింది. వెనుక నుంచి ఆ పిల్ల తల్లిదండ్రుల దీవెనలు వినిపిస్తున్నా విజయుడు ఆగకుండా కదిలిపోయాడు. అప్పటికే జయుడు, సుబుద్ధి గురువుగారికి తాము తెచ్చిన విగ్రహాలను ముహూర్తంలోగా భద్రంగా అందించి గురువు ప్రశంసలు అందుకున్నారు. విజయుడు మాత్రం విరిగిన విగ్రహంతో పరమానందుల వారి ఎదుట తలదించుకొని దోషిలా నిలబడ్డాడు. ఇంతలో రథం దిగిన మహారాజు చిత్రగుప్తుడు, మంత్రి సునందుడు పరమానందుల వారికి నమస్కరించారు. పరమానందుల వారు అతి ప్రసన్నంగా మహారాజును చూస్తూ, రాజా, నా పరీక్షలో నెగ్గిన విజయుడే రాజ్యాభిషేకానికి అర్హుడు అన్నారు. చిత్రగుప్తుడు ఆశ్చర్యంగా ఏదో అనబోతోంటే మంత్రి సునందుడు అందుకున్నాడు. మహారాజా, గురువుల ఆంతర్యం నాకు అర్థమైంది. గురువుగారి ఆదేశమే వేదమని జయుడు విగ్రహం మీదే దృష్టి నిలిపాడు. కానీ పరీక్షలో ఓడిపోతానని తెలిసి కూడా ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన విగ్రహం కంటే మనిషి ప్రాణం ఎక్కువ విలువైనది అని భావించాడు విజయుడు. విగ్రహానికి పట్టిన గతి పాపకు పట్టకూడదనే కావాలని ఓడిపోయి గెలిచాడు. పరమానందుల వారు శాంతంగా అన్నారు, అవును మహారాజా, ప్రజల ప్రాణరక్షణే రాజుకి ముఖ్యం. అది నెరవేర్చి విజయుడు రాజ్యపాలకుడు అర్హుడయ్యాడు. అలాగని జయుడు తక్కువవాడు కాడు, పరాక్రమవంతుడు. నేను పంపిన బందిపోట్లను చక్కగా ఎదుర్కొన్నాడు. అందుకే అతడు సైన్యాధ్యక్ష పదవికి అర్హుడు. తన పని తాను చేసుకుంటూనే వీళ్ళిద్దరికీ ఎవరికి తగిన సలహా వారికిచ్చి సుబుద్ధి మంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడు. చిత్రగుప్తుడు ఆనందభరితుడయ్యాడు. అనంతరం విజయుడు పట్టాభిషిక్తుడై వైశాలి దేశాన్ని ప్రజారంగంగా పాలిస్తూ తండ్రిని మించిన తనయుడనిపించుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈరోజు చిట్కా. 4 సంవత్సరాలు నిండిన పిల్లలకు ఒంటి మీద దురదలు వచ్చి గోకుతూ ఉంటే వసకొమ్ము పొడి, ముద్దకర్పూరం పొడి, స్వచ్ఛమైన పసుపు పొడి, ఈ 3 పొడులను నువ్వుల నూనెలో వేసి ఈ నూనెను బాగా కాచి చల్లార్చిన తరువాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒంటి నిండా పట్టించి మర్దనా చేసి 5 నిమిషాల తర్వాత సబ్బుతో శుభ్రంగా స్నానం చేయించాలి. దురదలు వెంటనే తగ్గిపోతాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.